పార్టీ దురదృష్టవశాత్తు చీలిపోవటం జరిగింది. మరి ఆ రోజు సిపిఐ నుంచి సిపిఎంగా విడిపోయినటువంటి పార్టీ మళ్ళీ సిపిఎం నుంచి అనేక పార్టీలు ఎంఎల్ఏ నక్సలైట్ పార్టీలను ముక్క చెక్కలుగా విడిపోయి ఈరోజు ఈ దేశం ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉండటానికి మనం కారణమని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ కమ్యూనిస్టా ఉన్న దశలో మనం విడిపోయి బలహీనపడటం వలన ఈరోజు మతతత్వ బీజేపీ లాంటి పార్టీలు ఆవిర్భించినాయి. మరి మన పార్టీ గట్టిగా లేకపోతే, బలంగా లేకపోతే, పేదవాడి గురించి ప్రశ్నించి పార్టీ లేకపోతే ఇలాంటి మతోన్మాద మరి బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించేటువంటి పార్టీలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఇప్పటికైనా చాలామంది అనుకుంటారు కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది, ఇంకేముంది, వీళ్ళు పోటీ చేయరు అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి పోటీ చేసినా చేయకపోయినా మనం బడుగు బలహీన వర్గాల పక్షాన ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి పోరాడేటువంటి ఏకైక పార్టీ ఉందంటే అది సిపిఐని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇటీవల కాలంలో మన పక్కనే ఉన్నటువంటి నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మనం ఊహించిన విధంగా శ్రీలంకలో అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఉందో లేదో తెలియదు. అలాంటిది దిశనాయక్ అని చెప్పేసి ఆయన ఆ దేశ అధ్యక్షుడిగా ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఎన్నికయ్యాడు. మరి ప్రజలందరూ తలుచుకుంటే ఖచ్చితంగా ఏ దేశంలో అయినా సరే ఏ పార్టీని ప్రజలకు ఉపయోగపడే పార్టీని అధికారంలో తేవాలంటే తేగలరు. దానికి ఉదాహరణే శ్రీలంక. కాబట్టి ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ కూడా ఇక ముందు కూడా బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా, కార్మిక వర్గ పక్షపాతిగా నిలుస్తుందని, మరి ఇప్పుడున్నటువంటి ఏ బూర్జువా పార్టీ కూడా 5 సంవత్సరాలు పరిపాలించడం, వాళ్ళు ఏం చేశారో తెలియదు, వెళ్ళిపోవటం, మళ్ళీ ఇంకో బూర్జువా పార్టీ రావటం, మరి వాళ్ళ ఎజెండాను అమలు చేసుకోవడం తప్ప ఈ రోజుకి పేదరికం ఉందంటే 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పేదవాడిగా ఉన్నాడు. మరి డబ్బున్నవాడు మరింత డబ్బున్నవాడిగా ఎదుగుతున్నాడు తప్ప ఈ మధ్యన ఉన్నటువంటి మధ్యతరగతి పేద ప్రజలు కూడా ఎవడో అభివృద్ధి చెందలేదు. చాలామంది ఏమంటారంటే 2 పూట్ల 3 పూట్ల తినేస్తున్నారంట. అది ఇప్పుడు 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ముఖ్యంగా మన ఏరియాలో 3 పూట్ల తింటున్నారంటే కారణం గల్ఫ్ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, పంటలు లేవు. మరి ఈ పరిస్థితులు గల్ఫ్ దేశాలు లేదంటే 1950లో కమ్యూనిస్ట్ పార్టీ పెట్టినటువంటి ఈ నైటీ స్కూళ్ళు, ఈ స్కూల్ వల్ల చదువుకున్నటువంటి కొంతమంది ఉద్యోగాలు రావటం వలన ఈ ఏరియాలో మరి అభివృద్ధి చెందారు తప్ప ఈ ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ దేశం మొత్తం మీద అంటరానితనం ఉన్నటువంటి పరిస్థితులు 1950 దశకంలో కందిగట్ల నాగభూషణం గారు, సానపోయిన జగన్నాథం గారు, గుబ్బల వెంకటరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, అల్లూరు బుచ్చిరామరాజు, సానపోయిన జగన్నాథం, రాపాక సూర్యనారాయణ లాంటి పెద్ద పెద్ద మహానుభావులు కమ్యూనిస్ట్ యోధులు ఈ ఏరియాలో అంటరానితనాన్ని రూపుమాపడం జరిగింది. మరి ఆ రోజే ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా కాలరెత్తులు తిరిగారంటే ఖచ్చితంగా అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చేసినటువంటి త్యాగం అని చెప్పేసి మనం సగర్వంగా చెప్పుకుందాం. సరే, ఏదేమైనప్పటికీ ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మరి ఈ రోజు వరకు నిలబడగలిగిందంటే కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు చేస్తున్నటువంటి త్యాగాల ఫలితం అని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీ నుండి 1925 డిసెంబర్ 26వ తారీఖు వరకు కూడా సంవత్సరం పాటు ఈ కమ్యూనిస్ట్ పార్టీ 100వ ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి పార్టీ జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా మనం మన ఏరియాలో మొదటిగా దిండి గ్రామంలో జరుపుకోవటం సంతోషకరం. రేపు భారీ ఎత్తున ముమ్మడివరంలో జరుగుతుంది. అలాగే 27వ తారీఖున ఎర్ర కవాతు ఎర్ర సైన్యం అని చెప్పేసి రాజమండ్రిలో పెద్ద ఎత్తున జరుగుతుంది.
మనం కూడా రాజు నియోజకవర్గంలో ఏదో ఒక చోట 2-3 పెద్ద బహిరంగ సభలు జరిపి మరి మన రాష్ట్ర నాయకులు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రూప్ ఫోటో